ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విశాఖలో కొకైన్ కలకలం, 25 గ్రాముల డ్రగ్స్ పట్టివేత. సౌత్ ఆఫ్రికాకు చెందిన 2 నిందితులను అరెస్ట్ చేశామన్న సిపి బాగ్చి. విమ్స్ ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా. దివీస్ ల్యాబొరేటరీ ఇచ్చిన 6 యూనిట్లను ప్రారంభించిన ఎంపీ భరత్. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై అందరం సమిష్టిగా పనిచేయాలి. P4 విధానం స్వర్ణాంధ్ర లక్ష్య సాధనపై కలెక్టర్ సమీక్ష. విశాఖ దొండపర్తి ఏరియాలో అట్టహాసంగా ప్రారంభమైన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు. విశాఖలో కొకైన్ కలకలం రేపింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీం టాస్క్ ఫోర్స్ చేసిన దాడిలో 25 గ్రాముల కొకైన్ లభ్యమైంది. మార్కెట్లో దీని విలువ 15 నుండి 20 లక్షలు ఉంటుందని సిపి బాగ్చి అంచనాగా చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. విశాఖ కేంద్రంగా కొకైన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. క్షణాల్లో మత్తెక్కించే కొకైన్ మాదక ద్రవ్యం యువతను చిత్తు చేస్తోంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి వచ్చిన సమాచారం మేరకు ఈగల్ టీం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో సౌత్ ఆఫ్రికాకు చెందిన థోమస్ కొకైన్ ను చెరుకూరి మున్నా ఎలియాస్ అఖ్తర్ కు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 25 గ్రాముల కొకైన్, 3.6 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సిపి బాగ్చి తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు 2 అనుమానితుల పేర్లు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. కింగ్స్టన్ పింగ్రాజు, బుచ్చిలు ఢిల్లీ కేంద్రంగా నివాసం ఉంటున్నారని అన్నారు. అక్కడ నుంచి కొకైన్ ముఠాలో వీరు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు సిపి వెల్లడించారు. నిన్న మధ్యరాత్రి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక సెంట్రల్ ఏజెన్సీ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన 3 టౌన్ ఇన్స్పెక్టర్ ఆయన దాడి చేసి ఒక 2 అక్యూజ్డ్, థోమస్ జిమోన్, ఇతను ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా రెసిడెంట్, ఇతను చేకూరి అక్షయ్ అలియాస్ మున్నా, అతనికి 25 గ్రామ్ కొకైన్ ఇచ్చినప్పుడు దొరికాడు. క్రైమ్ వెహికల్, ఒక మోటార్ కార్, క్యాష్ 3.6 lakhs, 3 మొబైల్ ఫోన్స్, ఒక గ్రే కలర్ డైరీ కూడా దొరికింది వాళ్ళ పొజిషన్ నుండి. మనకు ఇక్కడ కింగ్ పిన్ ప్రిన్స్ అని అతను కూడా ఆఫ్రికన్ అలియాస్ ఒమెనెట్, అండ్ ఇంకొకరు బుచ్చి, బోత్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ అని మనకు తెలుస్తుంది. అక్యూజ్డ్ కన్ఫెషన్ మేరకు ఇక్కడ మనం కొందరు సస్పెక్ట్స్ని కూడా పికప్ చేసాము, కానీ వాళ్ళు ఆ ర్యాకెట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మేము వెరిఫై చేస్తున్నాం. మనకు 25 గ్రామ్ కొకైన్ అంటే చాలా పెద్ద అమౌంట్, 10 to 15 lakhs అంటున్నారండి. లాస్ట్ 1 yearలో 25 గ్రామ్ కొకైన్ ఒక సింగిల్ ఇన్సిడెంట్లో ఎప్పుడు దొరకలేదు. సో నేను ఈ మంచి రిజల్ట్ తీసుకొచ్చారని మన ఈగల్ టీమ్, ఈగల్ ఎస్పీ సార్, ఈగల్ ఇన్స్పెక్టర్ మ్యామ్, అండ్ మన డీసీపీ మ్యామ్, అండ్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ అందరికీ అభినందిస్తున్నాం. ఇది ఒక జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈగల్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈగల్ నుండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, తర్వాత మన సిటీ పోలీస్ ఈగల్ కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ చేశారండి. తోలుత కొకైన్ సమాచారం ఈగల్ టీంకు రాగా సిపి ఆధ్వర్యంలో నడిచే టాస్క్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 25 గ్రాముల కొకైన్ పట్టుబడింది. ఈ 2 టీంలను సిపి బాగ్చి అభినందించారు. విమ్స్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ సిఎస్ఆర్ నిధులతో విమ్స్ లో ఏర్పాటు చేసిన సుజలం డ్రింకింగ్ వాటర్ RO యూనిట్లను తలసేమియా వార్డు, సదరం సెంటర్, కొత్త లిఫ్ట్ ను స్థానిక ఎమ్మెల్యే వెల్గపూడి రామకృష్ణ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. దివీస్ సంస్థ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు సాయం అందించడం అభినందనీయమని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. సదరం సర్టిఫికేట్ల స్లాట్స్ సరిపోకపోవడంతో విమ్స్ లో సదరం సెంటర్ ను ప్రారంభించామని చెప్పారు. 99 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విమ్స్ ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ పాలనలో ఈ ఆసుపత్రి అభివృద్ధిని గాలి కొదిలేశారని విమర్శించారు.
తమ ప్రభుత్వ హయాంలో మరింతగా అభివృద్ధి చేసి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. మీరు ముందుకు రమ్మంటున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ తూర్పు నియోజకవర్గం విమ్స్ క్యాంపస్లో మల్టిపుల్ ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఒక సైడు సిఎస్ఆర్ తరపు నుంచి డివీస్ కంపెనీ నగరం అంతా పెడుతున్నారు. ఇక్కడ కూడా 3 డ్రింకింగ్ వాటర్ యూనిట్స్ పెట్టడం జరిగింది. డివీస్ వాళ్ళకి మరీ థ్యాంక్ యూ. అండ్ భవిష్యత్తులో కూడా మల్టిపుల్ లొకేషన్స్లో వీళ్ళ సేవలు అందజేసుకోవాలనేది మా నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి గారు ఆల్రెడీ చాలా ప్లాన్స్ చేసుకుంటున్నారు. సో అది ముందుకు తీసుకెళ్తాము. అది కాకుండా ఏంటంటే గతంలో కూడా మేము అనేక సందర్భాల్లో గత సంవత్సరంలో డిస్కషన్ను ఈ డిసెబిలిటీ సర్టిఫికేట్ సదరం సెంటర్ అనేది దాంట్లో స్లాట్స్ సిటీలో సరిపోవట్లేదని అనేక వేదికల్లో చెప్పడం జరిగింది. డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నప్పుడు కూడా చెప్తే అప్పుడు విమ్స్లో ప్రారంభిద్దాం అనేది ఒక చర్చ వస్తే ఇవాళ ఆ సదరం సెంటర్ని ఇప్పుడే ప్రారంభించాము. ప్రస్తుతం 1 డే అంటే 30 స్లాట్లతో వారానికి మొదలు పెడుతున్నారు. భవిష్యత్తులో అది 2 రోజులకి పెంచమని కూడా మేము కోరాము. కలెక్టర్ గారితో కూడా చెప్తాము. అది కాకుండా విమ్స్ అనేది ఇప్పుడు గత 10 ఏళ్ళుగా బాగా డెవలప్ అయింది. కానీ నా ప్రకారం దాని పొటెన్షియల్ రీచ్ అవ్వలేదు. ఇంకా చాలా చేయాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని రావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని రావాలి. 99 ఎకరాలు సిటీ సెంటర్లో ఇట్లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ అనేది చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్ అవ్వబోతుంది. తప్పకుండా దాని మీద ఇవాళ మా రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ గారు కూడా చాలా దృష్టి పెట్టబోతున్నారు. ఇవాళ విమ్స్లో మేము థాలసేమియా యూనిట్ని ప్రారంభించాము. అది కాకుండా ఒక కొత్త లిఫ్ట్ కూడా. ఓవరాల్ ఏంటంటే డివీస్ నుంచి వచ్చింది 48 లక్షలు 3 డ్రింకింగ్ వాటర్ యూనిట్ కోసము. థాలసేమియా యూనిట్ ముందు నుంచి అక్కడ రూమ్ ఉంది, జస్ట్ అడిషనల్గా దానికోసం సెపరేట్గా ఒకటి పెట్టడం. కొత్త లిఫ్ట్ ఏమో 30 లక్షలు పెట్టుబడితో ఇవాళ ప్రారంభించడం జరిగింది. సో ఈ చిన్న అడుగులు ఇంకా చాలా చేయాల్సింది ఉంది. డైరెక్టర్ రాంబాబు గారు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ మా కోరిక ఏంటి అంటే ఇది కేజీహెచ్ కన్నా ఇంకా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే కేజీహెచ్కి ఇంత ల్యాండ్ లేదు అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అక్కడ పాత బిల్డింగ్స్ అంత హైట్ లేని బిల్డింగ్స్ వల్ల ప్లానింగ్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇక్కడ కొత్తగా కడుతున్నాం కాబట్టి సరిగ్గా ప్లాన్ చేసుకుని కడితే మనం ఇంకా చాలా ఓపీ అంటే ఉట్టి విశాఖపట్నంకి చెందిన వాళ్ళే కాదు, ఉత్తరాంధ్ర నుంచి కూడా అంటే గోదావరి జిల్లాల నుంచి కూడా అందరూ రావాలి. ఎందుకంటే ఇది సూపర్ స్పెషాలిటీ సెంటర్. ఆల్రెడీ మా కింద చూపించారు. ఇక్కడ న్యూరాలజీ అని, కార్డియాలజీ అని చాలా ఉన్నాయి. ఇక్కడ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్ డెవలప్ చేస్తే ఇంకా మరింత వైబ్రెంట్గా ఈ క్యాంపస్ తయారవుతుంది. దానికి మేము పూర్తిగా ప్రభుత్వం తరపు నుంచి అన్ని సహాయాలు అందజేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఆల్రెడీ చేస్తున్నాము. గతంలో వెలగపూడి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మొదటిసారి 9 నుంచి 14 మధ్యలో ప్రధానంగా ఏంటంటే విమ్స్కి ఇక్కడ బౌండరీ వాల్ కట్టాలి అనే ఒక లక్ష్యం మీద కూడా ఆయన అప్పుడు పోట్లాడి ఇక్కడ చేపించారు. సో అప్పటి నుంచి ఈయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కొత్తగా ఇంకొకరు ఎవరు రాలేదు కాబట్టి ఈయన ఆధ్వర్యంలోనే విమ్స్ అద్భుతంగా డెవలప్ అయింది. ఇంకా చాలా డెవలప్ చేయాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ. ఇప్పుడు జనాల లోపలికి తీసుకెళ్ళాలి. ఒక చేతగాని ప్రభుత్వం ఉంటే వ్యవస్థలు ఎట్లా నిర్వీర్యం అవుతావో విమ్స్ ఒక ఉదాహరణ. దానికి చాలా గొప్ప పొటెన్షియల్ ఉన్న ఇన్స్టిట్యూషన్ను వాళ్ళ 5 సంవత్సరాల్లో అస్సలు పట్టించుకోవడం వల్ల ఇట్లా ఉంది పరిస్థితి. ఎప్పుడైనా సరే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో ఒకవైపు పెట్టుబడి చేయాలి, అప్పులు పెంచేశారు. 7 లక్షల అప్పులు పెంచేసి 5 లక్షల కోట్ల అప్పు పెంచేసి దాంట్లో హార్డ్లీ 15% అభివృద్ధి కార్యక్రమాల కోసం వాడి 80-85% వాళ్ళు మళ్ళీ అప్పు పెంచే విధంగానే డబ్బులు ఖర్చు పెట్టారు. అప్పు తీసుకోవడం తప్పు కాదు, ఆ అప్పుని మీరు ఎట్లా సద్వినియోగం చేసుకుంటారో దాన్ని చేయడం వల్ల సమాజానికి భావితరాల కోసం ఏమి మంచి జరగబోతుంది అనేది ఆలోచించాలి. పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను తగ్గించి అదాని, సెకీ సంస్థలతో చేసుకునే విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. సీతమ్మధార ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి మాట తప్పిందని జేవి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చారని, అదాని, సెకీ సంస్థల ఒప్పందాలను రద్దు చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేదన్నారు. పైగా విద్యుత్ ఛార్జీలను 3 సార్లు పెంచి 15,000 కోట్లకు పైగా భారం వేశారని మండిపడ్డారు.
తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేసి ఒప్పందాలను రద్దు చేసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాడతామన్నారు. ఈ నిరసనలో జిల్లా కార్యదర్శి రెహమాన్, పైడిరాజు, కె సత్యనారాయణ, విమల తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఇంధన సర్దుబాటు ఛార్జీలు పెడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచే రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సర్దుబాటు. మీరు వాళ్ళతోని ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ప్రత్యేకించి అదానీతోని మీరు ఏమైనా లాలుచి పడ్డారా అన్నది స్పష్టం చేయాలి. స్మార్ట్ మీటర్లు దాదాపు 3 ఫేజ్ అయితే 18,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, సింగిల్ ఫేజ్ అయితే 8,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదంతా కూడా వినియోగదారుడి మీద పడుతుంది. ఇంకా అక్కడి నుంచి మొత్తం విద్యుత్ రంగం అంతా కూడా ప్రైవేటీకరణ చేసేటటువంటి వైపు ఈరోజు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. P4 మేము పేదరికాన్ని రద్దు చేస్తాం, అది ఇది అని ఎన్ని చెప్పినప్పటికీ పేదరికం ఈ చంద్రబాబు నాయుడు తరం కాదు. తల కిందన పెట్టి కాళ్ళ మీద పెట్టి తపస్సు చేసినా కూడా ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి విధానాల వలన పేదరికం మరింత పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప పేదరికం తగ్గించేటటువంటి పరిస్థితి లేదు. ఊరికినే మభ్యపెట్టడం తప్ప ప్రజల మీద భారాలను తగ్గించేటటువంటి పద్ధతుల్లో ఒక్క చర్య తీసుకోవట్లేదు. ఈరోజు సౌర విద్యుత్ కొనుగోలుకి సంబంధించి ఏదైతే సెకీతో జరిగిన ఒప్పందం కూడా ఉందో అది ఒక యూనిట్ రాజస్థాన్లో ఉత్పత్తి చేసి మన రాష్ట్రానికి దాన్ని తరలిస్తే 6 రూపాయలు. మామూలుగా సౌర విద్యుత్ అంటే చాలా తక్కువకి రావాలి. అది 6 రూపాయలు యూనిట్కి వసూలు చేసే పద్ధతుల్లో గత ప్రభుత్వం ఒప్పందం చేస్తే ఇది చాలా అన్యాయం అని చెప్పినటువంటి వారు ఈ రోజున అదే ఒప్పందాన్ని మీరు కొనసాగించడం అంటే ప్రజల మీద మరింత భారాలు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుకి వ్యతిరేకంగా అదేవిధంగా సెకీతో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేయాలని అది పారదర్శకంగా మళ్ళీ చర్చించి ప్రజల ముందును పెట్టి, ఎందుకంటే ప్రభుత్వాలు మేము అధికారంలోకి వచ్చాము మేము నిర్ణయం చేయొచ్చానంటే ప్రజల మీద భారాలు వేయడానికి మీకు అధికారం ఇవ్వాల. అందుకని మీరు చేసే ఒప్పందాల యొక్క లొసుగులు ఏమున్నాయో ఇవన్నీ కూడా ప్రజల ముందు మీరు చర్చించండి. నిజంగా ప్రజలకి మరింత సుపరిపాలన అందించేటటువంటి పద్ధతుల్లో మీ విధానాలు ఉన్నాయని చెప్పని మీరు భావిస్తే మీరు చేసేటటువంటి ఒప్పందాలు దీనివలన జరిగేటటువంటి మేలు ఇది, దీనివల్ల జరిగేటటువంటి నష్టం ఇది అని చెప్పని ప్రజలకు వివరించి ప్రజల యొక్క ఆమోదం తీసుకుని అటువంటి ఒప్పందాలు చేయాలి తప్ప ఈ విధంగా ప్రజల మీద భారం వేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పటికీ ప్రజల మన్ననలు చూరగొనలేదు. ఎంతసేపు గత ప్రభుత్వం వైఫల్యాల మీద వాళ్ళు ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి చేసినటువంటి ఒక్క మేలు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేదం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. రైల్వే న్యూ కాలనీలోని శ్రీకన్య థియేటర్ సమీపంలోని నూతనంగా నెలకొల్పిన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద సిద్ధ పంచకర్మ చికిత్సలను అందుబాటులోకి తెచ్చారు. ఆయుర్వేదం భారతదేశానికి చెందిన ప్రాచీన వైద్య విధానం. వివిధ రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి ఈ చికిత్సను చేస్తారు. ఈ విధానంలో అనేక దీర్ఘకాలిక మొండి వ్యాధులకు పరిష్కారం లభిస్తుంది. పంచకర్మ విధానంలోనూ అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. తమిళనాడు సాంప్రదాయ పురాతన వైద్య విధానం సిద్ధ కూడా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద సిద్ధ పంచకర్మ ట్రీట్మెంట్లతో సేవలు అందించేందుకు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ విశాఖలో అందుబాటులోకి వచ్చింది. రైల్వే న్యూ కాలనీ రోడ్లోని శ్రీకన్య థియేటర్ సమీపంలో దొండపర్తి ఏరియాలో నూతనంగా నెలకొల్పిన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ను ప్రభుత్వ విప్ గణబాబు ప్రారంభించారు. ఆసుపత్రిలో చికిత్స అందించే గదులు, ఫార్మసీ, డాక్టర్ ఛాంబర్ను ప్రారంభించారు. ఆయుర్వేద వైద్యంలో అనుభవజ్ఞులైన డాక్టర్ కిలపర్తి వాసంతి ఆధ్వర్యంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంపూర్ణ ఆరోగ్యానికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో మోకాళ్ల నొప్పులు, సయాటిక, కేళ్లవాతం, పక్షవాతం, షుగర్, బీపీ, చర్మ వ్యాధులు, హార్మోన్ సమస్యలు, స్త్రీల సమస్యలు, సంతానలేమితో పాటు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు, దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద సిద్ధ పంచకర్మ ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేదం భారతదేశ కీర్తి అని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. ఈ వైద్యం ద్వారా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కారం లభిస్తుందని, అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని కోరారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు, థెరపీల ద్వారా ఆయుర్వేద సిద్ధ వైద్యాన్ని మేళవించి చక్కని పరిష్కారం ఇస్తామని ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ వాసంతి తెలిపారు. అందరికీ అందుబాటులో వైద్య సేవలు ఉంటాయని, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తమ ఆసుపత్రిని సందర్శించాలని కోరారు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ విశాఖ నగరంలో ఈరోజు ఇనాగ్రేట్ కాబడింది. ఒక ప్రాచీనమైనటువంటి వైద్య చికిత్స, ముఖ్యంగా భారతదేశ సంపదనే చెప్పాలి. ఈ మధ్యకాలంలోనే యోగాని ఏ రకంగా ప్రమోట్ చేయబడిందో ప్రపంచానికి, ఈ ఆయుర్వేదం అన్నా ప్రధానంగా సిద్ధాన ఇవన్నీ కూడా మన పూర్వీకుల నుంచి, ముఖ్యంగా భారత సంతతి నుంచి పుట్టుకొచ్చినటువంటి వైద్యం. ఇప్పటికీ కూడా ఒకవైపు అలోపతి ఉన్నప్పటికీ కూడా ఈ వైద్యానికి ఎక్కువ పూర్వం నుంచి అవగాహన ఉన్నటువంటి అనేక కుటుంబాలు ఆయుర్వేదం పట్ల అవగాహన ఉన్నటువంటి వారు వీటికి రావడం, ఎన్నో ఆర్థోకు సంబంధించిన కానీ ఇతరత్ర సంబంధించినటువంటి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాని సమస్యలతో కొట్టుమిట్టు వాడుతున్న వాళ్ళకి ఇదొక సదుపాయం. ఎక్కువగా కేరళ వెళ్ళాలి, కేరళ వైద్యం అని అంటూ ఉంటారు. సో కేరళ, తమిళనాడు ఇట్లా సౌత్ ఇండియాలోనే ఎక్కువ మంది వీటి ద్వారా చాలామందికి ఉపశమనం కలిగేటువంటిది. ఇప్పుడు బెస్ట్ ట్రైన్డ్ హాస్పిటల్గా ఈరోజు డాక్టర్ గారు కూడా, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ గారు ఇక్కడ ఈ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ని మన న్యూ కాలనీలో ప్రారంభించుకోవటం డెఫినెట్గా ఇది ఒక పెద్ద సదుపాయం విశాఖ వాసులకి. ఎక్కడికో సుదూర ప్రాంతం వెళ్ళి వైద్యం చేసుకునే బదులు మన ప్రాంతంలో, మన నగరంలో ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. నమస్తే, ఐఎమ్ డాక్టర్ వాసంతి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్. ఈరోజు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ దొండపర్తి ఏరియాలో గన్నబాబు గారు మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రారంభించడం జరిగింది. మన యొక్క అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎన్నో దీర్ఘకాలిక రోగాలైనటువంటి ఆస్తమా, సైనసైటిస్, మోకాల నొప్పులు, సయాటికా, సోరియాసిస్, ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులకు మనము శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించగలుగుతున్నాము. ఇక్కడ ఆయుర్వేద మరియు సిద్ధ రెండిటిని మనం కంబైన్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. మనం మందులతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ అయినటువంటి మనము వస్తి, వమనం, విరేచనం ఇటువంటి ఎన్నో పంచకర్మ ట్రీట్మెంట్స్ని, ఎక్స్టర్నల్, ఇంటర్నల్ థెరపీస్ని కూడా మనం అందించడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలికమైనటువంటి మొండి వ్యాధులకు సంబంధించినటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం. చాలామంది అనుకుంటారు మనం అల్లోపతి మందులు వాడుతున్నాం కాబట్టి ఇటువంటి థెరపీస్ కానీ మందులు కానీ తీసుకోవచ్చా లేదా అని చెప్పి చాలామంది సందేహిస్తూ ఉంటారు. మీకు అటువంటి సందేహాలు ఏది అవసరం లేదండి. మీరు తీసుకునేటటువంటి అల్లోపతి మందులు, బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు, థైరాయిడ్ టాబ్లెట్స్, వాటన్నిటినీ తీసుకుంటూ కూడా మన యొక్క ఆయుర్వేద సిద్ధ మందుల్ని మనము ఎటువంటి డౌట్ లేకుండా మనం వాడవచ్చు. దీనికి మన యొక్క అల్లోపతి మెడిసిన్స్కి మధ్యలోని మనం ఒక 10 minutes గ్యాప్ తీసుకొని మీరు ఈ మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు. చాలామందికి ఉండేటటువంటి డౌట్ ఏంటంటే సిద్ధ అనేది ఏంటి? సిద్ధ అంటే ఏంటంటే ఇది ఒక తమిళనాడు ట్రెడిషనల్ వైద్య విధానం. మనకి సిద్ధులు అనేవారు 18 మంది. వారు ఇది ఒక ట్రెడిషన్ ప్రకారంగా, వారి యొక్క ఫ్యామిలీ ట్రెడిషన్ ప్రకారంగా తమిళనాడులోని చాలామంది ఇటువంటి సిద్ధ వైద్య విధానం అనేది అందుబాటులోకి వచ్చింది. మనకి ఆయుర్వేదం అనేది ప్రాచీన పురాతన గ్రంథాల్లో ఉన్నటువంటి అథర్వణ వేదం యొక్క ఉపవేదమే ఆయుర్వేదం. ఈ రెండింటిని మనకి కంబైన్ చేస్తూ, అంటే మనం హెర్బల్ మెడికేషన్తో పాటు మెటల్ అండ్ మినరల్ ప్రిపరేషన్స్ కూడా వీటన్నిటిని కంబైన్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. చాలామంది ఏంటనుకుంటారంటే మనకి ఆయుర్వేద మందులు అనేవి వేడి చేస్తాయి, ఇవి మనం ఏవైనా మందులు వాడేటప్పుడు వాడకూడదు అని కూడా అనుకుంటూ ఉంటారు. ఆయుర్వేద మందులు అనేవి వారి యొక్క వ్యాధికి పథ్యం అనేది ఉంటుంది తప్ప మందులకి ఎటువంటి పథ్యం అనేది అవసరం లేదు.
ఈ మందులు వాడేటప్పుడు ఇది తినొచ్చు ఇది తినకూడదు అనేవి పథ్యం అనేది ఎటువంటిది ఉండదు. కానీ వారి వ్యాధి అనేది అంటే ఇప్పుడు సపోజు మనకి జలుబు చేస్తే మనం ఐస్ క్రీమ్ని ఎట్లా అయితే అవాయిడ్ చేస్తామో అలాగే వారి వ్యాధికి అనుసరించి మనం అవాయిడ్ చేయడం జరుగుతుంది తప్ప మందులు వాడుతున్నారు కాబట్టి వాటిని తినొద్దు అనేది అయితే మాత్రం ఎటువంటిది లేదు. దొండపర్తి ఏరియాలో నెలకొల్పిన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వ విప్ గణబాబును ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ రమ, డాక్టర్ ఉమాదేవి, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. వన్ టౌన్లోని లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు ఉత్సవంలో ఎమ్మెల్యే వంశీ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. మహిమగల దేవతగా పూజలు అందుకుంటున్న వారాహి అమ్మవారు తమ అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా మరింత ప్రాచుర్యం పొందడం అందరి అదృష్టంగా భావించాలన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షాదిక్, కూటమి నేతలు కొల్లి సింహాచలం, బొద్దులపాటి ఉమామహేశ్వరరావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వన్ టౌన్ లక్ష్మీ టాకీస్ దగ్గర గత 9 రోజులుగా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారాహి అమ్మవారిని ఈ ప్రాంతవాసులందరూ దర్శించుకొని వాళ్ళు మొక్కులు తీర్చుకొని వాళ్ళ కష్టాలు చెప్పుకునే విధంగా ఈ అమ్మవారిని ఏర్పాటు చేసేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎక్కువ మంది మా మహిళా సోదరులు పాల్గొని ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా వారాహి అమ్మవారి గురించి గతంలో ఎప్పుడు కూడా పెద్దగా మాకే తెలీదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఇవన్నీ వారాహి అమ్మవారు బయటికి రావడం మాకు కూడా ఈ తెలిసే విధంగా చేసినందుకు ఈ పంతులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు ఇక్కడ మహానదాన కార్యక్రమం ఉంది. ఈ ప్రాంతవాసులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని స్వాతి హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలు, భక్తజన కోలాహలంతో సింహగిరి పులకించింది. ప్రభాత ఆరాధనలు పూర్తయిన అనంతరం సుదర్శన స్వామిని ఆలయ మండపంలో ఆసీనులను చేశారు. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్వామివారి స్వాతి హోమంలో పాల్గొన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తులు హోమాన్ని వీక్షించారు. దీర్ఘకాలిక మొండి వ్యాధులకు ఆయుర్వేద వైద్య విధానంలో మంచి పరిష్కారం లభిస్తోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద సిద్ధ పంచకర్మ చికిత్సలు అందించేందుకు రైల్వే న్యూ కాలనీ రోడ్డులోని దొండపర్తి ఏరియాలో అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. ఆయుర్వేద సిద్ధ మేళవింపుతో అందరికీ అందుబాటులో సేవలు అందించనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స మాత్రమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి వైద్య సేవలు అందిస్తామంటున్న ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వాసంతితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ఆయుర్వేదం భారతదేశ ప్రాచీన వైద్య విధానం. ఈ విధానంలో ఎన్నో దీర్ఘకాలిక మొండి వ్యాధులు కూడా అద్భుతమైనటువంటి చికిత్స ఈ ఆయుర్వేద వైద్య విధానంలో ఉంది. మనకు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ రైల్వే న్యూ కాలనీ రోడ్లోని సుబ్బలక్ష్మి నగర్లో ఆరంభమైంది. ఈ ఆసుపత్రి ద్వారా అందించే సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి తెలుసుకోవడానికి మనతో డాక్టర్ వాసంతి ఉన్నారు.
డాక్టర్ వాసంతి గారు చెప్పండి, మనం ఈ ఆసుపత్రులు అందించేటువంటి సర్వీసెస్ ఏంటి? నమస్తే, ఐఎమ్ డాక్టర్ వాసంతి, ఆయుర్వేదిక్ డాక్టర్. ఈరోజు మనం దొండపర్తి ఏరియాలో అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ని ప్రారంభించారు మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గణబాబు గారు. ఈరోజు మన హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలైనటువంటి మోకాల నొప్పులు, సయాటికా, సోరియాసిస్, తర్వాత థైరాయిడ్ అని ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు మనం ఇక్కడ చికిత్స అనేది అందిస్తున్నాము. ఆయుర్వేదతో పాటు సిద్ధ అంటే మన తమిళనాడు ట్రెడిషనల్ సిస్టమ్ అయినటువంటి సిద్ధ వైద్య విధానం, ఈ రెండింటిని కలగలిపి ఇక్కడ సేవలు అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం పంచకర్మ ట్రీట్మెంట్స్తో పాటు సిద్ధ వైద్య విధానంలోని మెడిసిన్స్, అదేవిధంగా ఆయుర్వేద మెడిసిన్స్ని రెండింటిని పేషెంట్స్కి వారి యొక్క బాడీ కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా వారి యొక్క శరీర తత్వాన్ని అనుసరించి మనం ఇక్కడ చికిత్స అనేది అందిస్తాము. ఎవరైతే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే మీరు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ మన దొండపర్తి ఏరియాలో శ్రీకన్య థియేటర్కి ఎదురుగా మనకు అందుబాటులో ఉంది. మారుతున్న జీవన శైలితో అనేక మంది ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్కి లోనవుతున్నారు. మధుమేహం కావచ్చు, థైరాయిడ్, ఇలా దీర్ఘకాలికమైన రోగాలు. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి చికిత్సా విధానం ఏ విధంగా? ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే పెద్దవాళ్ళలోనే కాదు చిన్న వయసు వాళ్ళలో కూడా డయాబెటీస్, థైరాయిడ్ ఇష్యూస్ అనేవి చాలా పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి ఏంటంటే సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేవి యూజ్ చేయటం అనేది ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్న మెయిన్ ప్రాబ్లం. థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనము దాన్ని ఐడెంటిఫై చేసేటట్టయితే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కూడా ఎర్లీ స్టేజెస్లో అయితే దాన్ని కంప్లీట్గా మనం రివర్స్ చేయొచ్చు. అదేవిధంగా క్రానిక్ డిసీజెస్ అంటే 10-20 ఇయర్స్ నుండి కంట్రోల్ అవ్వకుండా 400-500 షుగర్స్ ఉండి ఇన్సులిన్ తీసుకుంటున్నాము, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము, కాళ్ళల్లో పుండ్లు ఏర్పడడం, ఇటువంటి ఎన్నో ఇబ్బందులతో ఉండే వాళ్ళకు కూడా మన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనేది బెస్ట్ సొల్యూషన్ అనేది అందిస్తుందండి. సరైన వ్యాయామం లేకపోవడం, చాలామంది సిట్టింగ్ జాబ్స్ చేయటం, అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు. వెన్నునొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, మోకాల నొప్పు, కీళ్ళవాతం. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ మెయిన్ ఇప్పుడు మోకాల నొప్పులు, సయాటికా, సర్వైకల్ స్పాండిలైటిస్, వీటికి ఏంటంటే సర్జరీయే సొల్యూషన్ అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు మోకాల నొప్పులకి నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నారు, మళ్ళీ తిరిగి నొప్పులు రావటం, సయాటికా ప్రాబ్లంకి, L4, L5 డిస్క్ ప్రాబ్లమ్స్కి అవి సమస్యలు అనేవి మళ్ళీ తిరిగి పునరావృతం అవుతున్నాయి సర్జరీస్ తర్వాత కూడా. అంటే సర్జరీ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. వాళ్ళకి లోపల కాల్షియం అనేది తగ్గిపోవటం వల్ల, ఎందువల్ల రూట్ కాజ్ని అనాలిసిస్ చేయకుండా సర్జరీస్ చేసుకోవటం వల్లనే ఈ కంప్లైంట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. కానీ ఆయుర్వేద వైద్య విధానం అనేది రూట్ కాజ్ని, దేనివల్ల వారికి ఆ ప్రాబ్లం వచ్చింది దాన్ని మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాం. ఇది ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ, పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ, ఎటువంటి నొప్పి లేకుండా చికిత్స అనేది మనం అందిస్తున్నాం. ఓన్లీ పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే మనకి కటి వస్తి, జాను వస్తి, ఇవి మనం తైలంతో చేసేటటువంటి సింపుల్ ప్రొసీజర్స్. ఇవి ఒక 7 to 14 days ఈ ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడే చాలా వరకు వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్కి ఒకసారి విజిట్ అయితే వీటికి ఒక సొల్యూషన్ని మేము అందించగలుగుతున్నాం. ఆయుర్వేద వైద్యం తీసుకుంటే చాలా నిష్ఠగా పథ్యాలు వాడాలి, ఇలాంటివి ఉన్నాయి. మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా మీరేం చెప్తారు? అంటే పథ్యం, ఆయుర్వేదం అనేసరికి చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే పథ్యం చేయాలి అనేది. పథ్యం అనేది మనం మెడిసిన్స్కి ఎటువంటి పథ్యం అనేది అవసరం లేదు. వారి యొక్క డిసీజు, శరీర తత్వము, దానివల్ల వాళ్ళు పడే ఇబ్బందులకి వారు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేది అవాయిడ్ చేయడం అనేది వారు జరుగుతుంది. అంతే తప్ప ఆయుర్వేద మందులకు ఎటువంటి పథ్యం అనేది అవసరం లేదు, వేడి చేయడం అనేది కూడా ఉండదు. మీరు చివరిగా ఈ ఆసుపత్రి ద్వారా అందించేసే సర్వీసెస్కి సంబంధించి ఎవరైతే ఈ దీర్ఘకాలిక రోగాలు, ఈ ఆయుర్వేదిక చికిత్స అందించుకోవాలనుకున్న వారికి చెప్పేటువంటి సలహాలు, సూచనలు? చాలా మందిలోని ఉండేటటువంటి అంటే 50కి పైగా మనం దీర్ఘకాలిక రోగాలైనటువంటి మోకాల నొప్పులు, సయాటికా, స్పాండిలైటిస్, సోరియాసిస్, అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు, వీటన్నిటికీ మన దగ్గర సింపుల్ సొల్యూషన్ అనేది ఉంది. అంటే సర్జరీ వరకు వెళ్లకుండా మందులతోని, థెరపీస్తోని వ్యాధిని తగ్గించుకునేటటువంటి అవకాశం అనేది మీకు దగ్గరలోనే దొండపర్తి ఏరియాలో, విశాఖపట్నంలోని మీకు అందుబాటులోని ఈ సేవలు అనేవి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సేవల్ని వినియోగించుకొని మీ యొక్క వ్యాధులను తగ్గించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.
దీర్ఘకాలిక మొండి వ్యాధులకు అద్భుతమైన చికిత్స ఆయుర్వేదంలో ఉంది. ఇక్కడ మందుల ద్వారా, థెరపీల ద్వారా దీర్ఘకాలిక మొండి వ్యాధులను నయం చేస్తాం. మా అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అందించే సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వాసంతి. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, విశాఖపట్నం. గాజువాక కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. ఇక్కడకు వచ్చే కేసుల్లో ప్రతి ఒక్కరూ క్షమాగుణం కలిగి ఉండాలన్నారు. చెక్ బౌన్స్, భార్యాభర్తల కేసులు, యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా ఈ అదాలత్కు వస్తాయని చెప్పారు. ప్రతి 2-3 నెలలకు అదాలత్ నిర్వహిస్తామని చెప్పారు. కేసులు త్వరితగతిన పూర్తి అయ్యేందుకు లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 13వ అదనపు జిల్లా జడ్జ్ ఎస్ కవిత, పల్లవి, వెంకట శేషమ్మ, వై లక్ష్మిలు పాల్గొని కేసులు పరిష్కరించారు. వారి కుటుంబాలకి, ముఖ్యంగా భార్యాభర్తలు వారి పిల్లల గురించి ఆలోచించాలి. ఈ లోక్ అదాలత్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. అలాగే చాలా వాటిలో ఈ మనీ డబ్బులకు సంబంధించిన విషయాలు కూడా చాలా సమస్యలు చూస్తూ ఉన్నాం. చెక్ బౌన్స్ కేసులు కానివ్వండి, ప్రాన్సల్ కేసులు కానివ్వండి, సందర్భం బట్టి, అవసరాన్ని బట్టి డబ్బులు కొన్ని సందర్భాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో మీరు మీ అవసరాన్ని, అంటే మీ అవసరం యొక్క ఒత్తిడి వల్ల కానివ్వండి, వేరే సమస్యల వల్ల కానివ్వండి, మీరు కొంత ఇంట్రెస్ట్ మాట్లాడుకోవడం, కొంత అవగాహన లేకపోవడం, ఖాళీ నోటి మీద సంతకాలు పెట్టడం, ఖాళీ చేతుల మీద సంతకాలు పెట్టడం జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో కూడా మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మీ ఇద్దరికీ తెలుస్తుంది, మూడో వ్యక్తికి తెలియదు. అలాంటప్పుడు కూడా ఆ సమస్యను మీరు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో, ఎవరైతే డబ్బులు ఇచ్చుకున్నారో ఒకసారి సమస్యను పెద్దల ముందు పెడితే దాన్ని కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఇలాగా ప్రతి సమస్యకు మనం ఒక పరిష్కారం ముందు ఆలోచించాలి. సమస్య రాగానే పరిష్కారం ముందు ఆలోచించాలి. సింహాద్రి అప్పన్న భక్తులకు ప్రమాదం త్రుటిలో తప్పింది. తొలిపావంచ వద్ద గిరి ప్రదక్షిణ కోసం వేసిన రేకుల షెడ్ పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడంతో బరువు ఎక్కువై భారీ షెడ్ కూలిపోయింది. షెడ్ కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఇటీవల జరిగిన గోడ కూలిన ఘటన తర్వాత రేకుల షెడ్ కూలడంతో భక్తులు ఆందోళన చెందారు. కనీస పింఛన్ కోసం 10 ఏళ్లుగా పోరాడుతున్న ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని సిఐటియు, ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు ఎన్ రామారావు, మంత్రి రాజశేఖర్లు మండిపడ్డారు. పెదగంట్యాడ, నడుపూరులో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్న కనీస పింఛన్ 9000 అమలు కావడం లేదన్నారు. దీంతో పాటు భార్యాభర్తలకు వైద్య సౌకర్యం, రైలు ఛార్జీల్లో 50% రాయితీ ఇవ్వాలని కోరారు. కనితి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు అప్పలస్వామి, పంతులు శ్రీను, శంకర నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ విధానం మంచిది కాదు. అందువల్ల దాన్ని మరి పిఎం ట్రస్ట్ దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర లక్షల కోట్లు ఉంది కాబట్టి దాన్ని సరిగా ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి ఎవరైతే పిఎఫ్లో సభ్యులు ఉన్నారో వారందరికీ ఆ యొక్క దాన్ని పంచుతూ 9000, 10,000 రూపాయలు తక్కువ లేకుండా మినిమం పెన్షన్ ఇవ్వాలని చెప్పేటువంటిది మొట్టమొదటిగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, వారికి వచ్చేటువంటి జీతం, యాక్చువల్ జీతం మీద ఎవరైతే కట్టడానికి ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే ఉత్సాహం ఉందో వారంతా మేము యాక్చువల్ శాలరీ మీద కట్టగలం అన్నటువంటి వాళ్ళకి హయ్యర్ పెన్షన్ కూడా ఇవ్వాలి. కొద్దిమందికి తెలియక కొద్దిమంది ఒక క్రమ పద్ధతులు ఇవ్వలేకపోయారు. చాలా మంది డిమాండ్ లెటర్లు వచ్చినా రెస్పాండ్ కాలేకపోయారు. చాలా మందికి విషయాలు సంగ్రహంగా పూర్తిగా తెలియకపోవడం వల్ల రెస్పాండ్ కాలేదు. కాబట్టి ఎవరైతే రిజెక్టెడ్ చేశారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కానీ ఇతర పరిశ్రమల్లో పనిచేసే అందరూ కూడా వారికి మళ్ళీ అలౌ చేయాలని, ఎవరైతే ఇంతవరకు కూడా హయ్యర్ పెన్షన్ కావాలని అనుకున్నటువంటి ఇవ్వలేదో వారందరికీ కూడా మరి ఆడిట్ కమిటీ కూడా త్వరలోనే జరుగుతుంది. కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకుని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందరికీ కూడా అవకాశం కల్పించాలి. ఎందుకంటే వారి డబ్బే మీకు కడుతున్నారు, వారి డబ్బు మీద మీరు పెన్షన్ ఇస్తారు. కాబట్టి ఆ విధంగా అవకాశం కల్పించి సామాజిక భద్రత భాగంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యత ప్రకారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని, డబ్బులు కట్టిన తర్వాత సంవత్సరాల తరబడి మీరు ఉంచుకోకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఏమైనా ప్రమాదాలు జరిగితే లేదా అనుకోని పరిణామాలు ఉత్పన్నమైతే కుటుంబం అంతా కూడా అల్లకల్లని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని వారు పనిచేసినటువంటి దీన్ని, వారి త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేపట్టాలని, ఇమీడియట్ గా ఎవరైతే పెండింగ్ లో
ఉన్నాయో రిజెక్ట్ చేశారో హయ్యర్ పెన్షన్కి ఇవ్వాలి. అలాగే మినిమం పెన్షన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులకు కూడా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. భార్యాభర్తలకు ఇవ్వాలని, అదేవిధంగా వైట్ రేషన్ కార్డు ఇవ్వాలని, అలాగే ట్రైన్ ఛార్జీలు 50% రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అవకతవకలు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కొంతమందికి మరి పిఎఫ్లో కొంతమందికి పీపీఓలు అవి రిలీజ్ చేయలేదు, వెంటనే రిలీజ్ చేయాలని, అలాగే జోనల్ పిఎఫ్ ఆఫీసులో కూడా కొంతమందికి చిన్న ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆ డిమాండ్ నోటీసులు కూడా వెంటనే ఎంప్లాయ్ నెంబర్ చూసి వెంటనే డిమాండ్ లెటర్స్ పంపించాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు విధానాలు చూస్తుంటే మరి సిబిటి మీటింగ్లో మినిమం పెన్షన్ పెంచుతామని అంటున్నారు. వాయిదాలు వేస్తున్నారు దప్దపాలుగా. వెంటనే వాయిదాలు వేయకుండా వెంటనే మినిమం పెన్షన్ పెంచాలని కోరుకుంటున్నాం. సదా ఉద్యోగులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ఉద్యోగం చేస్తూ మరి వాళ్ళకి కనీసం 9,000 పెన్షన్ లేకుండా చేస్తుంది గవర్నమెంట్. వాళ్ళకి మినిమం 9,000 జగన్నాథ రథయాత్ర ఉత్సవాలలో భాగంగా టర్నల్ చౌట్రీలోని జగన్నాథుడు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జగన్నాథ స్వామిని ఈ అవతారంలో అందంగా అలంకరించారు. స్వామి రోజుకొక అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. భక్తులు బారులు తీరి శ్రీకృష్ణ అవతారంలో ఉన్న జగన్నాథుని దర్శించుకున్నారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నట్లు ఈవో రాజగోపాలరెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో కొకైన్ కలకలం, 25 గ్రాముల డ్రగ్స్ పట్టివేత. సౌత్ ఆఫ్రికాకు చెందిన 2 నిందితులను అరెస్ట్ చేశామన్న సిపి బాగ్చి. విమ్స్ ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా, దివీస్ ల్యాబొరేటరీ ఇచ్చిన 6 యూనిట్లను ప్రారంభించిన ఎంపీ భరత్. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై అందరం సమిష్టిగా పనిచేయాలి. P4 విధానం స్వర్ణాంధ్ర లక్ష్య సాధనపై కలెక్టర్ సమీక్ష. విశాఖ దొండపర్తి ఏరియాలో అట్టహాసంగా ప్రారంభమైన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనండి SDV న్యూస్. నమస్తే.